హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ దిస్ ఇస్ మీ ప్రసన్న. ఇంకా ఈ వ్లాగ్ ఏంటి అంటే లాస్ట్ వ్లాగ్ కంటిన్యూయేషన్. సో లాస్ట్ వ్లాగ్లో చూసారు కదా, మేము పూజీ వెడ్డింగ్కి అటెండ్ అయ్యాము. దాని తర్వాత ఏమేం జరిగిందో ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో మ్యారేజ్ అయిపోగానే ఇంకా మేము క్రాస్కి వచ్చేసాము. ఇక్కడ సాయి బాను వాళ్ళు, తర్వాత రుక్మిణి అత్త, రాజామామ వాళ్ళు అందరూ ఉంటారు కదా. సో నా వ్లాగ్స్ కంటిన్యూస్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. ఇంకా ఇక్కడ ఎవరు అంటే చిన్న పాప, రుక్మిణి అత్త వాళ్ళ తమ్ముడి కూతురు అనమాట. మా అత్తయ్యకు కూడా తమ్ముడు కూతురే అవుతుంది. సో వెళ్ళే దారిలో ఇంకా వాళ్ళు కనిపిస్తే వాళ్ళతో కొద్దిసేపు స్పెండ్ చేసాము. పాప ఎంత క్యూట్గా ఉందో కదా. నేను అలా మాట్లాడుతూ ఆడిస్తూ ఉంటే కళ్ళు కూడా ఆర్పకుండా కంటిన్యూస్గా చూస్తూనే ఉంది నా వైపు. సో పుట్టినప్పటి నుండి ఫస్ట్ టైం అనమాట నేను పాపని చూడడం. ఆ రోజే చూసాను. మూతిలానే నవ్వుకుంటుంది. అత్తకి పెట్టింది. సో ఇక్కడున్న అవ్వని నా ప్రీవియస్ వ్లాగ్స్లో మీరు చూసే ఉంటారు. మా అత్తయ్య వాళ్ళ చిన్నమ్మ అనమాట. సో ఆ అవ్వ మనవరాలే ఈ పాప. సో పాపకి ఫుల్ కోల్డ్ ఉందంట, అందుకే డల్గా ఉంది, లేదంటే ఇంకా యాక్టివ్గా ఉండేది అని చెప్తూ ఉంది అవ్వ. సో అవ్వ ఏమంటే అప్పుడే వెళ్ళిపోతారా, ఉండండి అని చెప్పి విద్యాకి చెప్తూ ఉందన్నమాట. ఇంకా ఇంటికి వెళ్ళిన వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకొని ఈ డ్రెస్ వేసుకొని రుక్మిణి అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అదే మౌని, తర్వాత మయు, జస్సు అందరూ ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. సో మౌని, జస్సు ఇంట్లో ఇప్పుడు ప్రెసెంట్ లేరనమాట. వాళ్ళని హాస్టల్లో వేసేసారు. నాకు మీరిద్దరూ వద్దు, పోండి, మా బాబాయ్ కావాలా. ఇక్కడికి వచ్చామంటే చాలా మంది ఉంటారు కదా, ఇల్లు మొత్తం కలగా ఉంటుందన్నమాట. చాలా మంచిగా స్పెండ్ చేస్తాము. సో అందరు అలా కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకున్నాం. అంతలో ఇంకా మా కోసం చికెన్ రెడీ అయిపోయిందన్నమాట. సో కూర అవ్వకముందే ఇంకా ఉప్పు చికెన్ మాకు అందరికి ఫేవరెట్ కదా. సో అది రుక్మిణి అత్త వేసిస్తే తింటూ కూర్చున్నాము. ఇంకా తినేసిన తర్వాత లంచ్కి ఈ ఉప్పు చికెన్కి కొంచెం గ్యాప్ ఇద్దాము అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా అత్త వాళ్ళు కొత్తది షాన్లియర్ తెచ్చారు అని చెప్తే దాన్ని చూస్తూ ఉన్నాము. అందులోనే మ్యూజిక్ వస్తుంది, లైట్స్ వస్తున్నాయి. సో బాగుందన్నమాట అది. ఇంకా నైట్ మొత్తం సరిగా నిద్రలేదు. అండ్ మార్నింగే ఇంకా ముహూర్తంకి వెళ్ళాలి అని చెప్పి ఫాస్ట్గా లేచి వెళ్ళిపోయాం కదా. కొద్దిసేపు అలా పడుకుందాం, మా పాతుని పడుకోబెట్టాను. కొద్దిసేపు అలా పడుకుందాము అని చెప్పి పడుకున్నాను. అంతలోనే ఇంకా తినేసి బయలుదేరదాం లే అని చెప్పేసి నన్ను అస్సలు పడుకోనివ్వలేదన్నమాట ఈ విద్య. మెయిన్ థింగ్ ఏంటంటే మేము రెంటల్ కార్లో వచ్చాము. వాళ్ళకి ఫాస్ట్గా హ్యాండ్ ఓవర్ చేసేయాలి కదా నెక్స్ట్ డేకి, అందుకే ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాము. మా కార్ విజయవాడలోనే ఉండిపోవడం వల్ల రెంటల్ కార్లో రావాల్సి వచ్చింది. యాక్చువల్గా పెళ్లి బస్లోనే వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ మా పాతు ఉన్నాడు కదా, నైట్ ఎలా ఉంటుందో ఏంటో, ఒకవేళ ఇబ్బందిగా అనిపిస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చి పడుకోవచ్చు కదా అని చెప్పేసి రెంటల్ కార్ మాట్లాడారు. సో నెక్స్ట్ డే 12 o'clock కల్లా దాన్ని రిటర్న్ చేసేయాలి అని చెప్పేసి ఫాస్ట్గా బయలుదేరేస్తున్నాము. ఇంకా లేకపోతే ఈవినింగ్ దాకా ఉండి వీళ్ళందరితో స్పెండ్ చేసి వెళ్ళే వాళ్ళం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చామంటే. ఇక్కడ ఉన్నామంటే మెయిన్గా అసలు టైం కూడా తెలియదు అనమాట. అందరితో మాట్లాడుతూ హ్యాపీగా స్పెండ్ చేసేస్తాము. సో మంచి వైబ్ ఉంటుందన్నమాట ఇక్కడ. సో వెళ్ళాలనుకున్నా కూడా ఖచ్చితంగా ఈవినింగ్ అయిపోతుంది ఆ రోజు, వెళ్ళలేం మేము. ఇంకా కార్ రిటర్న్ చేయాలి కాబట్టి తప్పదు అన్నట్టు బయలుదేరేస్తున్నాము. సో వెళ్తూ ఉంటే ఇక్కడ పక్కనే నాకు గోరింటాకు చెట్టు కనిపించింది. ఒక 5 minutes అలా వెయిట్ చేయండి, గోరింటాకు పిక్కొని వెళ్దాము అని చెప్పేసి అంతా కట్ చేస్తూ ఉన్నాము. కొంచెం చాలు అని చెప్తున్నా అందరూ కలిసి ఎలా కోస్తున్నారో చూడండి. నాకు కావాలి అన్నప్పుడు నేను మాత్రమే కోసుకోవచ్చు, నాకు హెల్ప్ చేయడానికి అత్త కోయొచ్చు. అలా కాదు అని చెప్పేసి మా అవ్వ, బాను, మయూరి అందరూ హెల్ప్ చేస్తున్నారు. భలే అనిపిస్తుంది అనమాట ఇలా. పాతు వాళ్ళని చూసుకుంటాను. బాయ్. ఏం గమ్మునున్నాడే, వాడు గమ్మునున్నాడు. వస్తావా? బాయ్ చెప్పు వాళ్ళకి. మయూ బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. కాయ ఇచ్చింది, నా కాయ నాకు ఇచ్చి.
బాయ్ మయూ. సరే వస్తాం పిన్ని. బాయ్ అత్త. ఏ పార్టు అయ్యో అయ్యో బాల్ మీద చేయట్లేదు చూడక పొద్దున సౌండ్ వచ్చింది, వాటర్ సౌండ్. నార్మల్గా పార్తును వదిలేసి వెళ్ళిపోతే ఏడుస్తూ ఉంటాడు. అలాంటిది వాళ్ళ దగ్గర నుండి రాలేదు, అసలు ఏడవలేదన్నమాట వాడు. సో అలా ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాం. ఇంకా వచ్చి రాగానే మా పార్తు అల్లరైతే స్టార్ట్ చేసేసాడు. ఇంకా పెళ్లి నుండి రాగానే ఫుల్ టయర్డ్ అయిపోయాము. అంతకు ముందు రోజు నిద్ర లేదు, ఇంకా ఆ రోజు మార్నింగ్ నిద్ర లేదు కాబట్టి టయర్డ్గా ఉన్నింది. సరే అలా చల్లగాలికి బయట తిరిగేసి వద్దాము అని చెప్పి విద్య చెప్పాడు. ఇంకా మా దగ్గర స్కూటీ కూడా లేదు కదా, అందుకే పండు వస్తుందని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాం. అంతలో ఇంకా కారం బొరుగులు, నిప్పట్ మసాలా వస్తే బాను వెళ్ళి తీసుకొచ్చింది. సో బయట కూర్చొని కొద్దిసేపు అవి తింటూ మాట్లాడుకుంటూ ఉన్నాం అన్నమాట. మెయిన్గా చాలా లాంగ్ వెళ్ళాం కదా పెళ్లి కోసం. ఆ జర్నీ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఫుల్ టయర్డ్ అయిపోయాము. ఇంట్లో అలా అడుగు పెట్టానో లేదో లగేజ్ మొత్తం అక్కడ పెట్టేసి వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకోవాలి కొద్దిసేపు అని చెప్పేసి ఆఫ్టర్నూన్ ఒక నాప్ తీసానమాట. ఇంకా ఈవినింగ్ ఇలా గడుపుతూ ఉన్నాము. అంతలో ఇంకా పండు వచ్చేసింది. సో నేను విద్య పండు ముగ్గురం కలిసి ఫస్ట్ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. సో మా ఇంటికి వెళ్తున్నాం, ఐ మీన్ మమ్మీ వాళ్ళ ఇంటికి. ఎందుకంటే పండు చెప్పింది డాడీ ఈ సీతాఫలంకాయలు తీసుకొచ్చాడు, రా తినేసి వెళ్దువు అని చెప్పి. సరే ఫస్ట్ ఇంటికి వెళ్ళి సీతాఫలం తినేద్దాము అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. నాకు కస్టర్డ్ యాపిల్ అంటే చాలా చాలా ఇష్టం. సో ఒకసారి బయట తీసుకొచ్చుకున్నాం, బట్ అవి అంత టేస్టీగా అనిపించలేదు నాకు. హైబ్రిడ్ ఉంటాయి కదా, సో పెద్ద పెద్దగా ఉన్నాయి, చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి, బట్ టేస్ట్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. హైబ్రిడ్ ఏమో అవి. ఇంకా న్యాచురల్గా ఉంటాయి కదా, మదనపల్లి నుండి బెంగళూరుకి వెళ్ళే రూట్లో ఉంటాయి అన్నమాట, పల్లెలు ఉంటాయి కాబట్టి అక్కడ. సో అక్కడికి వెళ్ళి తీసుకురా విద్య ఒక బుట్ట అని చెప్పాను విద్యకు చాలా రోజుల నుండి. విద్య తెచ్చివ్వలేదు, అందుకే ఇంకా డాడీ తెచ్చాడు అని తెలిసి ఇక్కడికి వచ్చాను అనమాట తినడానికి. ఇంకా ఇక్కడ ఏంటంటే పండు నేను ఇద్దరం పట్టీలు మార్చుకుంటూ ఉన్నాం. అవి పండుకి తీసుకున్నాం, ఇంకా నా పట్టీలు వచ్చి పండుకి ఇచ్చాను. సో పండువి నేను వేసుకొచ్చుకున్నాను, ఇంకా డైలీ వేసేసుకుంటాను, లైట్ వెయిట్ ఉన్నాయి అని చెప్పి. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్గా బంగారుపేట చాట్స్ దగ్గరకు వచ్చేసాం. నాకు పండుకి ఫేవరెట్ స్పాట్ అన్నమాట ఇది. మేము విజయవాడ నుండి వచ్చినప్పటి నుండి పండు కూడా అడుగుతూనే ఉంది ఒకసారి వెళ్దాం అక్కడికి అని చెప్పేసి. సో ఒకసారి వచ్చాం నేను, పండు, విద్య ముగ్గురం. అప్పుడు ఎక్కువ రష్ ఉండింది అండ్ మాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయిపోయాయి. సో అప్పుడు ఇంకా వెళ్ళిపోయాం. ఈ రోజు మాత్రం కొంచెం ఫ్రీగా ఉందన్నమాట. సో దహీపూరి, పానీపూరి, తర్వాత పానీపూరి మసాలా ఉంటుంది కదా, అది కూడా తినేసాము. ఇంకా మా అత్తయ్య అండ్ చందు కోసం పార్సల్ తీసుకెళ్తున్నాం. ఆ రోజు ఈవినింగ్ ఇంకా సాగర్ అండ్ మామయ్య పూజీ రిసెప్షన్కి వెళ్ళారు. పెళ్లి కూతురు వాళ్ళ రిసెప్షన్ అనమాట ఆ రోజు ఈవినింగ్. ఇంకా ఇంట్లో అత్తయ్య అండ్ చందు మాత్రమే ఉన్నారు. సో వాళ్ళిద్దరి కోసం కూడా పార్సల్ తీసుకెళ్ళిపోతున్నాము. అండ్ మా బాను కూడా ఉండింది, బాను కోసం కూడా. బానుకి స్పెషల్గా దహీపూరి కావాలని చెప్పింది, అది కూడా తీసుకెళ్తున్నాం. ఇంకా మదనపల్లిలో రోడ్స్ ఎక్స్టెండ్ చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా చెట్లన్నీ ఎలా కొట్టేశారో. సో ఇది చూస్తూ ఉంటే నాకు ఒకటి అనిపించింది అనమాట, అది మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ముందు మదనపల్లిలో రోడ్స్ చాలా చిన్నవిగా ఉండేవి. అప్పుడంతా రోడ్స్ ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది, ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది, చిన్న చిన్న రోడ్స్ అది ఇది అని చెప్పి అనేవాళ్ళు. ఇప్పుడేమో గవర్నమెంట్ రోడ్స్ రెడీ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఇలా చెట్లన్నీ కొట్టేస్తున్నారు అది ఇది అని చెప్పేసి బాధపడడం స్టార్ట్ చేస్తున్నారు. అయ్యో అయ్యో
అంటే హైకకి తెలియకన్నా మెల్లి సైడ్కి వచ్చేస్తుంది. ఏమే బాయ్. ఎందుకు నవ్వినావో? ఎక్కడికి పోతున్నావు? పడుకోవా, టైం అయింది. పడుకోలేదు, 2 సార్లు వేసేసినావు నిద్రలో. ఏయ్ నువ్వేంది అట్లా దోస్తాన్నావు? ఏందో చెప్తాను చూడు. మేము పోతానంలే. బాయ్ పార్తు. బూచి వస్తుంది. బాయ్. ఏందా ఏందా వాడు ఎక్కిండే చూడు. ఇంకా వచ్చి రాగానే లోపలికి వెళ్ళామన్నమాట మా పార్తు కోసం. ఎప్పుడెప్పుడు వచ్చి నన్ను తీసుకుంటారా అని చెప్పి వాడు కూడా వెయిట్ చేస్తూ నిన్నాడు. అలా వాడితో కొద్దిసేపు స్పెండ్ చేసిన తర్వాత ఇంకా ఆ రోజు మా డిన్నర్ వచ్చి ఇడ్లీ విత్ సాంబార్ అన్నమాట. సో ఈ భాను కోసం దహి పూరి తెచ్చాం కదా, తింటానని చెప్పేసి లాస్ట్లో ఇంకా అంతా మిగలబెట్టేసింది. నెక్స్ట్ ఇంకా దివాళీకి చిచ్చుబుడ్లు తర్వాత భూచక్రాలు అవన్నీ తెచ్చుకున్నాము. సో అవి మిగిలింటే కొన్ని ఈరోజు కాల్ చేద్దాము అని చెప్పేసి అలా కిందకు వచ్చామన్నమాట నేను విద్య. పైన ఒకసారి ట్రై చేసాము, అది ఉన్నట్టుండి పేలిపోయిందనమాట. మా పార్తు భయపడిపోయి ఏడ్చేసాడు కూడా. అందుకే ఇంకా కింద కాల్చుకుందాం ఇక్కడికి వచ్చేసాం. ఎవరు నానమ్మ ఉంది పైన? దా అని చెప్పు. దా. మా పార్తు ఇంకా కొంచెం నిద్రకు వచ్చేసాడు. ఏడుస్తూ ఉంటే అలా వాక్ చేస్తూ వాడిని పడుకోబెడదాము అని చెప్పేసి నేను విద్య అండ్ భాను ముగ్గురం కలిసి వాకింగ్కి వెళ్తున్నాము. సో చాట్స్లో దహిపూరి పానీపూరి అవి తిన్నాం కదా. ఇంటికి వచ్చిన తర్వాత అసలు నాకు తినబుద్ధే అవ్వలేదు. ఇంకా విద్య అరుస్తాడు కాబట్టి ఫార్మాలిటీకి అలా కూర్చొని లేసేసాను. మిగిలిపెట్టేసానని కూడా మళ్ళీ అరిచాడు నన్ను. హెవీగా అనిపించింది అనమాట దహిపూరి అండ్ పానీపూరి తినేసరికి. నాకు వద్దు అని చెప్పినా కూడా వినకుండా తిను అని చెప్తూనే ఉంటాడు. అలా ఇంకా హెవీగా అనిపించి గ్రీన్ టీ తాగుదాం పడుకునే ముందు అని చెప్పేసి గ్రీన్ టీ తాగుతూ కూర్చున్నాను. సో ఆ డే అయితే అలా ఎండ్ అయిపోయింది. ఇంకా ఇదొచ్చి ఒక 2-3 డేస్ తర్వాత అన్నమాట. విద్య ఇంకా విజయవాడకి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. నేను వెళ్ళట్లేదు ఈసారి. విద్య అండ్ సాగర్ మాత్రమే వెళ్తున్నారు. సో గ్రౌండ్ నుండి వచ్చిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాడు. వెళ్లే ముందు ఒకసారి దేవుడికి మొక్కుకొని వెళ్ళు అని చెప్తే ఇక్కడ దేవుడి రూమ్లోకి వచ్చేసాడు. ఇంకా విద్య అలా మొక్కుకుంటూ పూజ చేస్తూ ఉన్నాడు. బయట మా పార్తు ఫ్యాన్ దగ్గరికి వెళ్ళి, టేబుల్ ఫ్యాన్ ఉంది కదా మా ఇంట్లో ఒకటి, అక్కడికి వెళ్ళి పడిపోయాడు. విద్య ఆ పూజ చేస్తూ మధ్యలో అంతా చూస్తూనే ఉన్నాడు. చూసారా, అప్పుడే వాడు గట్టిగా ఏడుస్తూ ఉన్నాడనమాట. పడిపోయాడు అంటే పార్తుకైతే అసలు ఏం తగలలేదు, జస్ట్ కింద పడిపోయాడంతే. ఇంకా విద్య వెళ్ళక ముందంతా అనుకుంటూ ఉంటాను, వెళ్ళేటప్పుడు అస్సలు సాడ్ అవ్వకూడదు, బిజినెస్ వర్క్ మీద వెళ్తున్నాడు కదా, అడ్జస్ట్ అయిపోవాలి, విద్య వచ్చే వరకు ఎలాగైనా స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి అనుకుంటూనే ఉంటాను. ఇంకా వెళ్ళే టైం దగ్గరకు వచ్చిందంటే లోపలే బాధ చేస్తూ ఉంటుంది. నాకు చాలా సాడ్ అయిపోతాను ఉన్నట్టుండి. విద్యకు అస్సలు తెలియనివ్వకూడదు నా ఫీలింగ్స్, ఎమోషన్స్ అని చెప్పేసి చాలా మెయింటైన్ చేస్తాను నేను. బట్ లాస్ట్కి తెలిసిపోతాయి అన్నమాట. ఇంకా పూజ ఏం చేశాడో ఏం మొక్కుకున్నాడో తెలీదు, ఫాస్ట్గా అలా మొక్కుకొని బొట్టు పెట్టుకొని వచ్చేసాడు. ఇంకా మా పార్తు పడిపోయాడు కదా, అందుకే ఫాస్ట్గా అలా వచ్చేసాడనమాట. సో బస్సు వచ్చి 8 o'clockకి. సో వీళ్ళు 7:30కి అలా రెడీ అయిపోయి ఉంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి బ్యాగ్ మొత్తం లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసాను. ఇంకా సాగర్ కూడా తినేసి ప్యాక్ చేసుకొని రెడీగా ఉన్నాడు. విద్యనే కొంచెం లేట్ అన్నమాట. సో విద్యతో కలిసి తిందాము అని చెప్పేసి ఇద్దరం కలిసి తింటూ ఉన్నాము. ఆ రోజు సాగర్కి ఫేవరెట్ అయిన కోకోనట్ రైస్ చేసిందనమాట చందు. ఆ రోజు డిన్నర్ అదే మాకు. సో బయటకు వచ్చే కూర్చొని ఇద్దరం మాట్లాడుకుంటూ ఉన్నాం. నా ఫేస్ అబ్జర్వ్ చేశారా ఎలా పెట్టానో అసలు.
ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా నాకు కంట్రోల్ అవ్వదు. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే కూడా ఎలా పెట్టానురా బాబు ఫేస్ అనిపిస్తూ ఉంది నాకు. సో అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా టైం అయిపోయింది. సరే బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి సెండ్ ఆఫ్ ఇద్దాము అని చెప్పి వెళ్తున్నాము. సో దగ్గరే అన్నమాట, వాకబుల్ డిస్టెన్స్లోనే బస్ వచ్చి ఆగుతుంది, అక్కడికి వెళ్ళిపోతున్నాం మేము కూడా. ఇలా విద్య పక్కన లేనప్పుడే చాలా మిస్ అవుతూ ఉంటాం కదా, అప్పుడు అనిపిస్తుంది అనమాట విద్యకు నేను ఎంత అడిక్ట్ అయిపోయాను, అసలు ఒక్క రోజు కూడా ఉండలేకపోతున్నాను, ఇంత అడిక్ట్ అయిపోయానా అని చెప్పి నాకు నేనే అనుకుంటూ ఉంటాను. పట్టుపోతాడు వాడు. విద్య పట్టుకో విద్య. పైకి ఎక్కేసే మళ్ళీ తిరుక్కోవాలి అమ్మకి అవ్వబోతారు వెళ్ళిపో. మనకిష్టమైన వాళ్ళు పక్కన లేనప్పుడే కదా వాళ్ళ వాల్యూ తెలుస్తుంది. అలా విద్యాని వదిలి నేను ఉండలేను, నన్ను వదిలి విద్య ఉండలేడు. అందుకే నేను జాబ్ కూడా మానేశాను విద్యకి దూరంగా ఉండలేక. ఇలా బిజినెస్ వర్క్ మీద వదిలేసి బయటకు వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాకు, సో దూరంగా ఉండే ఇలా చేసుకోవాలా, ఇద్దరు దగ్గర ఉండి కూడా మంచిగా బిజినెస్ చేసుకోవచ్చు కదా. చాలా మంది అలానే చేసుకుంటూ ఉంటారు కదా, ఇలా దూరంగా ఉండాల్సిన అవసరం ఏముంది అది ఇదని చెప్పి. బట్ లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా, దానికి తగినట్టు ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. సో అడ్జస్ట్ అవుతూ ఉండాలి. ఏం మళ్ళా ఉండు. నాకేంటంటే చిన్నప్పటి నుండి పేరెంట్స్కి దూరంగానే ఉన్నాను. ఆ తర్వాత విద్యానే నాకు పేరెంట్స్ కంటే ఎక్కువ అయిపోయాడనమాట మ్యారేజ్ అయిన తర్వాత. సో అప్పుడు వాళ్ళకి దూరంగా ఉండి ఇప్పుడు కూడా విద్యకి దూరంగా ఉండాలంటే చాలా కష్టంగా ఉంటుంది నాకు. విద్య కోసం నేను చాలా సాక్రిఫైసెస్ చేశాను, బట్ అయినా కూడా దూరంగా ఉండాలి అంటే చాలా కష్టం. సో ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే కూడా నాకు కొంచెం ఎమోషనల్ అయిపోతున్నాను, ప్లీజ్ డోంట్ మైండ్. నాకే కాదు విద్య కూడా చాలా కష్టంగా ఉంటుంది, నేను అర్థం చేసుకోగలను. ఇవన్నీ ఇంకా మన మంచికి అనుకోవాలి, లైఫ్లో కొంచెం సెటిల్ అవ్వాలి అంటే ఇవన్నీ తప్పవు అని చెప్పేసి మాకు మేమే అన్నీ చెప్పుకుంటూ అడ్జస్ట్ అవుతూ ఉంటాం ప్రతిసారి. సారీ, నేను కొంచెం ఎమోషనల్ అయిపోయాను. ఇంక ఇవన్నీ పక్కన పెట్టేస్తే 8 o'clockకి అలా విద్య వాళ్ళ బస్ వచ్చేసింది. అలా ఇంకా వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి వాళ్ళ బస్ బయలుదేరేసి వెళ్ళిపోయిన తర్వాత నేను చందు పార్తు కూడా ఇంటికి వెళ్ళిపోయాం. సో దట్స్ ఇట్. ఈ వ్లాగ్ని నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి, సో దట్ మీరు వీడియో పెట్టిన వెంటనే చూసేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద హోల్ వీడియో. టేక్ కేర్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.